భర్తను కోల్పోయిన భార్య కుటుంబం చనిపోయిన భర్త తల్లికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మృతుడి భార్యని తల్లిని చితకబాదిన సంఘటన కొల్లూరు మండలము క్రాప గ్రామంలో జరిగింది. తీవ్రంగా గాయపడిన తల్లి కూతులిద్దరూ తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం క్రాప గ్రామానికి చెందిన పట్టాపి అరుణ్ కుమార్కు చేబ్రోలు మండలం నారాకొడూరు గ్రామానికి చెందిన కటారి వైశాలిని ఇచ్చి 2024 అక్టోబర్ 10న వివాహం చేశారు. వివాహ అనంతరం కేవలం 9 రోజులు మాత్రమే అత్తగారింటి వద్ద ఉన్న వైశాలిని అరుణ్ కుమార్ బావ పులివర్తి రవి వైశాలిని ఆటోలో తీసుకొచ్చి తన పుట్టింటి వద్ద వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు అరుణ్ కుమార్ వైశాలి వద్దకు వచ్చి వెళుతున్న నేపథ్యంలో వైశాలిని కాపురానికి తీసుకువెళ్ళమని అత్త ధనలక్ష్మి కోరింది. ఈలోగా పట్టాభి అరుణ్ కుమార్ చనిపోవటం జరిగింది. ఈ నేపథ్యంలో కార్యక్రమం చేయాలంటూ మృతి చెందిన పట్టాభి అరుణ్ కుమార్ బావ పులివర్తి రవి, అతని భార్య శారద, అత్త రాజకుమారి పుల్లారావులు నమ్మించి తమ ఇంటికి తీసుకువెళ్ళి 5 లక్షల డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు నా మెడలో ఉన్న 3 సెవర్ల గొలుసు లాక్కుని మమ్మల్ని చితకబాదటమే కాక తన కూతుర్ని చంపాలని చూశారంటూ బాధితురాలు ధనలక్ష్మి మీడియాకు చెప్పింది. భర్త చనిపోయిన బాధలో తన కూతురు మేము ఉంటే చనిపోయిన అల్లుడు అరుణ్ కుమార్ తల్లికి డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నారంటూ తమకు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. నా పేరు పట్టాభి వైశాలి. నాకు మ్యారేజ్ అయ్యి 4 months అయింది. మా హస్బెండ్ చనిపోతే పసుపు కుంకుమ తీయాలని ఇంటికి పిలిచారు. మర్యాదకు పిలిచి పెద్దలు తీసుకెళ్ళి కొట్టి రూమ్లోకి రానంటే బలవంతంగా తీసుకెళ్ళి కొట్టారు. ఎక్కడ పడితే అక్కడ కొట్టి పొట్టలో కింద పడేసి తొక్కి ఒళ్ళంతా తొక్కేసి ఆగవాగం చేసి ఏదో బాటిల్లో మందు తీసుకొచ్చి నోట్లో పోసారు. నేను అది వద్దని ఉమ్మేసానని వాడితో పాటే నిన్ను పాతి పెట్టేస్తాము, నువ్వు ఇప్పుడే చనిపోవాలని నోట్లో వద్దని కానీ ఊసేసినా కానీ మళ్ళీ పోసారు. నువ్వు ఎక్కడే చనిపోవాలి అని బాగా కొట్టారు. వాళ్ళంతా బాడీ పెయిన్స్ ఉంది. పుల్లారావు కానిస్టేబుల్ ఆయన, పులివర్తి రవి, పులివర్తి శారద, పట్టాభి రాజకుమారి. ఆ ఊరు పెద్దలు ఉన్నారు, వాళ్ళ పేర్లు తెలియదు మాకు. మంచితనంగా తీసుకెళ్ళి కొట్టారు. మీకేం కాదని సెంటర్కి వచ్చి తీసుకెళ్ళి రూమ్లోకి తీసుకెళ్ళి వాళ్ళే కొట్టారు. వాళ్ళు ఇప్పుడు చట్టపరంగా న్యాయం కావాలి. నాకు 4 నెలలు ప్రెగ్నెన్సీ, ఇంకా వాళ్ళే మమ్మల్ని ఎదురు డబ్బులు అడుగుతున్నారు. నాకేం న్యాయం చేయరంట. మేమే వాళ్ళకి 10 lakhs ఇవ్వాలంట. నాకు న్యాయం జరగాలి. కటార్ ధనలక్ష్మి, మా హస్బెండ్ పేరు భూషణం. మాకు ఒక అబ్బాయి. అమ్మాయికి 16 సంవత్సరాలు. అమ్మాయిని క్రాప పట్టాభి అరుణ్ కుమార్ అబ్బాయికి ఇచ్చాం. ఆ అబ్బాయి చనిపోయాడు. అమ్మాయి పెళ్ళైనాక వాళ్ళ ఇంట్లో 9 రోజులు ఉంది. వాళ్ళ బామర్ది చెల్లెళ్ళోళ్ళు ఆయన పులివర్తి రవి తీసుకొచ్చి మా ఇంటి దగ్గర వదిలేసేసాడు. ఆటోలో తీసుకొచ్చి వదిలేసేసాడు. అరుణ్ కుమార్ అయితే రాలేదు, తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత అమ్మాయిని ప్రెగ్నెంట్ అని చెప్పారు. బెడ్ రెస్ట్ అని చెప్తే అబ్బాయి అరుణ్ కుమార్ నా దగ్గరే వదిలేసాడు. 3వ నెలను తీసుకెళ్ళమన్నా తీసుకెళ్ళలేదు. అమ్మాయి నా దగ్గరే ఉంటుంది. మొన్న చనిపోయాడు. చనిపోతే అబ్బాయి మధ్యలో వచ్చి వెళ్తూ ఉన్నాడు. అరుణ్ కుమార్ హాస్పిటల్లో చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 4వ నెల ప్రెగ్నెంట్. తీసుకొచ్చి ఇక్కడే ఉంటుంది. చనిపోయాడని అమ్మాయి పసుపు కుంకుమ తీయాలని ఫోన్ చేశారు. పెద్దలు వచ్చి చెప్పారు. వెళ్ళాము. వెళ్ళిన వాళ్ళని తీసుకెళ్ళి నమ్మకంగా ఇంట్లోకి తీసుకెళ్ళారు. మీతో మాట్లాడాలి రండి, కార్యక్రమం చేసుకుని ఎదురు కానీ రండి అని రమ్మన్నారు. వెళ్ళాము మేము. వెళ్ళినాక ఫస్ట్ డాబా పైకి రమ్మన్నారు. డాబా పైకి రమ్మంటే మేము రామన్నాము. రామంటే తర్వాత ఇంట్లోకి రండి అని ఇంట్లోకి తీసుకెళ్ళారు. ఇంట్లోకి తీసుకెళ్తే వాళ్ళ 3 పెద్దలు వాళ్ళు నమ్మకంగా ఫోన్ చేసి పిలిపించారు అక్కడికి. పెద్దలు పులివర్తి రవి, వాళ్ళ భార్య శారద, వాళ్ళ తల్లి అరుణ్ కుమార్ వాళ్ళ అమ్మ రాజకుమారి, వీళ్ళందరూ కలిసి ఇంట్లోకి తీసుకెళ్ళి పడేసి కొట్టారు అమ్మాయిని. నన్ను బాగా కానిస్టేబుల్ పుల్లారావు, ఆ అబ్బాయికి అరుణ్ కుమార్కి బావ అవుతాడు. ఆ అబ్బాయి కూడా కొట్టాడు బాగా. పిల్లని పడేసి కాళ్ళతో తొక్కారు. అమ్మాయి నోట్లో మందు పోయిపోతే నేను అడ్డం వెళ్ళాను. నాది 3 సెవర్ల తాడు, 2 పేటల తాడు లాక్కున్నారు. ఇగో ఇవన్నీ గీతలేను. ఇదిగో చెప్పులతో కొట్టారు, రాళ్ళతో కొట్టారు. 5 లక్షలు అడిగారు. ఫస్ట్ 1 లక్ష రూపాయలు అడిగారు. బేబీ లేవని చెప్పాము. తర్వాత 5 లక్షలు అడిగారు. లేవని చెప్పాము. వాళ్ళ అమ్మకి మేము న్యాయం చేయాలంట. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం.
ఎందువల్ల అంటే ఆ అబ్బాయి చనిపోయింది మాకైతే తెలియదు ఎందుకు చనిపోయాడు. అమ్మాయిని కాపురానికి తీసుకెళ్ళమని అడిగాము, అందుకని ఆ అబ్బాయి ముందు తాగాడు.